అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కొత్తగా ఛార్జ్ చేసుకున్న ధర్మల కరేడు భూసేకరణ మీద 2 నివేదికలు ఇవ్వడం జరిగింది. మొదటిది వచ్చేకి విశ్వేశ్వరరెడ్డి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఎలా ఏంటనే దాని మీద ఒక ఇచ్చాము ఆల్రెడీ. రెండోది వచ్చేకి భూసేకరణ జరిగితే రైతులు, చిన్న రైతులు, అలాగే రైతు కూలీలు ఎలా నష్టపోతారన్న దాని మీద ఇంకో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం మేము చెప్పదలుచుకుంటుంది, ఆర్టికల్ 21 ప్రకారం భారత రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది. జీవించే హక్కు అంటే ఉపాధి, అలాగే ఆత్మగౌరవంతో జీవించడం. ఒకవేళ ఈ ప్రాసెస్ లో భూసేకరణ కానీ జరిగితే రైతుకు వచ్చేకి పరిహారం వస్తుంది, కానీ రైతు కూలీకి, అలాగే చిన్న రైతు ఎవరైతే ఉన్నారు ఎకరా ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆ కుటుంబం అంతా కూడా ఉపాధి దీని మీద ఆధారపడుతుంది. వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. సో మొన్న ఇచ్చిన జీవోలో సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ కూడా లేని పరిస్థితి కాబట్టి దీని మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఆర్టికల్ 21 ప్రకారం మేము చెప్పదలుచుకుంటున్నది, సో జీవించిన హక్కుని భూసేకరణ కాలరాయిపోతుంది కాబట్టి కొంత డేటా తీసుకొచ్చి మేము మాట్లాడటం జరిగింది. ఒక రైతు సుమారు ఒక భార్యాభర్త ఇద్దరు కలిపి 20 సంవత్సరాలు ఉంటే మొత్తం రోజుకి 350 రూపాయల లెక్కన ఇద్దరు కలిపి 700 రూపాయలు సంపాదించగలిగిన, సంవత్సరానికి వీళ్ళు 1,70,000 రూపాయలు సంపాదించగలిగితే ఈ భూసేకరణ జరిగితే 35 సంవత్సరాలు సంపాదించాల్సిన ఆదాయం పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇంచుమించు ప్రజెంట్ వాళ్ళే ఫ్యామిలీ ఫ్యాక్టర్ కింద క్యాలిక్యులేట్ చేస్తే 58 లక్షల వరకు వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి భూసేకరణ జరిగితే. అలాగే ఒక 35 యావరేజ్ ఉన్న వయసు ఉన్న వాళ్ళు అదే క్యాలిక్యులేషన్ చేస్తే 42 లక్షలు. అలాగే చిన్నకారు రైతు ముఖ్యంగా, సో ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతు కూడా వాళ్ళకి భూసేకరణ జరిగితే భూమి పరిహారం ఇస్తున్నారు, కానీ భూమి పరిహారంతో పాటు ఇలాంటి ఉపాధి పోయిన దానికి పరిహారం కూడా ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా భూసేకరణ చేయటువంటి చట్ట విరుద్ధం. ఇంకోటి వాళ్ళ జీవించే హక్కుని కాలు రాయటం కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి నైపుణ్యం ఉండదు. ఆ నైపుణ్యం లేనప్పుడు పట్టణాల్లో వలస కార్మికులుగా బతకాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవన్నీ కన్సిడర్ చేయాలనేది మేము మాట్లాడటం జరిగింది. మేము కొన్ని సిఫార్సులు కూడా చేయడం జరిగింది. సిఫార్సులు మొదటిది వచ్చేకి, మీరు ఒకవేళ భూసేకరణ చేయదలుచుకుంటే వీళ్ళకి పరిహారం మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఆర్డీఓ డిపార్ట్మెంట్ తోటి మీరు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఉపాధి ఎంత వస్తుంది, సంవత్సరంలో ఆదాయం ఎంత వస్తుంది, వాళ్ళ జీవితకాలం ఎంత ఆదాయం పోతారని మీరు క్యాలిక్యులేట్ చేయండి. అలాగే ఉద్యోగాల గురించి కూడా మనం మాట్లాడేది ఎమ్మెల్యే గారు. రైతులకు ఉద్యోగాలు అన్నారు, కానీ రైతు కూలీలకి ఉద్యోగాల గురించి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు రావాలన్నా నైపుణ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సామాజిక అంశాల పరిశీలన వదిలేసిన వీటన్నిటి మీద ఇంకోటి చెప్పాలంటే ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఒకవేళ భూసేకరణ చేయాలనుకుంటే రైతు కూలీలందరికీ ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాలి, అది చట్టంలోనే పెట్టాలి. అవన్నీ చెప్పిన తర్వాతనే మీరు భూసేకరణకి ముందెళ్ళాలన్న విధంగా ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటున్నది, ఉపాధి అంటే కొత్తగా ఇవ్వండి, కానీ ఉన్న ఉపాధిని లేకుండా చేసి, జీవించిన హక్కును లేకుండా చేసి, ఆ రైతుల్ని, రైతు మీద ఆధారపడ్డ వర్గాల్ని జీవితాలను దుర్బలంగా చేసే పరిస్థితి వచ్చే విధంగా ఉండకూడదు. ఒకవేళ అభివృద్ధికి అవసరం ఈ భూమి కంపల్సరీ అన్నప్పుడు వీటన్నిటిని చర్చించి వీటన్నిటిని తేల్చిన తర్వాతే భూసేకరణకి వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఇక్కడ మాట్లాడటం, దాని తాలూకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది.